ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయన ఒక్కరే బీఆర్ఎస్ ఎమ్మెల్యే. కానీ పార్టీ పవర్లో లేకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తుపై ఆ శాసనసభ్యుడికి బెంగ పట్టుకుంది. నియోజకవర్గంలో పనులు జరగాలన్నా, తన పొలిటికల్ ఫ్యూచర్కు భరోసా లభించాలన్నా అధికార పార్టీలో చేరక తప్పదన్న నిర్ణయానికి వచ్చారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? వాచ్ ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. భద్రాచలం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నేత కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోవడం గులాబీ పార్టీని కలవరానికి గురిచేస్తోంది. కారు పార్టీ ఎమ్మెల్యేగా మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఈ నేత బీఆర్ఎస్ లో ఇమడలేక కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. శాసనసభ్యుడిగా గెలవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్న పార్టీ పవర్లోకి రాకపోవడంతో దిగాలుగా ఉన్నారట. గులాబీ దళం అధికారంలో లేకపోవడంతో పనులు జరగవని భావిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ లో చేరాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు అనే టాక్ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్టీ వేడకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పెద్దలు అన్ని ప్రయత్నాలు చేశారట. కానీ పార్టీ అధికారంలో లేకపోవడంతో తన పొలిటికల్ గాడ్ ఫాదర్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ద్వారా కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గంలో పనులు కావాలంటే అధికార పార్టీలో చేరడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదని భావిస్తున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ లో ఉంటే తన రాజకీయ భవిష్యత్తు బాగుండదని భావిస్తున్నారు. గులాబీ దళంలో ఉండి నష్టపోయే బదులు అధికార పార్టీలో చేరితేనే తన పొలిటికల్ ఫ్యూచర్ కు భరోసా ఉంటుందని బీఆర్ఎస్ నేతలకు తేల్చి చెప్పారనే టాక్ ఉంది. దీంతో కారు పార్టీ పెద్దలు కూడా ఈ ఎమ్మెల్యే విషయంలో ఓ నిర్ణయానికి వచ్చారు అని వినిపిస్తోంది. కారు దిగి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని భావిస్తున్నారు. కొద్ది రోజుల్లో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా చేస్తానన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం నెరవేరేలా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నిర్ణయం తీసుకున్నారు అనే టాక్ ఉంది. తెల్లం వెంకట్రావు 2014లో వైసీపీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పట్లో మహబూబాబాద్ పార్లమెంట్ సీటుకు పోటీ చేసి ఓడిపోయారు. 2015లో పొంగులేటితో పాటు బీఆర్ఎస్ లో చేరారు. 2018 ఎన్నికల్లో కారు పార్టీ అభ్యర్థిగా భద్రాచలం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ నేత పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. 2022లో పొంగులేటితో పాటు కాంగ్రెస్ లో చేరారు. కానీ హస్తం పార్టీ టికెట్ దక్కకపోవడంతో మళ్లీ బీఆర్ఎస్ లో చేరారు. భద్రాచలం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇప్పుడు కారు దిగి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకోవటం హాట్ టాపిక్ గా మారింది.